హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ నాయకుడి లక్షణం. రచన వసుంధర గారు. ఈ కథ మే 1990 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా? సీతాపురం గ్రామాధికారిలో అవినీతి ఎక్కువైంది. గ్రామస్తుల్లో చురుకైన వాళ్ళు కొంతమంది అలజడి చేశారు. ఇది రాజుకు తెలిసి ఆ చురుకైన వారిని పిలిపించి కొంతకాలం పాటు గ్రామం వ్యవహారాలు చూడమన్నాడు. ఆ విధంగా గ్రామానికి ఒక గ్రామాధికారి పోయి 10 మంది చురుకైన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ నీతులు చెబుతూ తాము గ్రామాన్ని బాగు చేస్తామని అంటుండేవారు. ఆ విధంగా గ్రామానికి ఒక గ్రామాధికారి పోయి 10 మంది చురుకైన వాళ్ళు వచ్చారు. వాళ్ళు అందరికీ నీతులు చెబుతూ తాము గ్రామాన్ని బాగు చేస్తామని అంటుండేవారు. గ్రామాధికారి తప్పు చేశాడు కాబట్టి ఆయన ఊరంతా వెలివేయాలని చురుకైన వాళ్ళు నిర్ణయించారు. దాంతో గ్రామాధికారితో మాట్లాడడమే తప్పు చేసినట్లు అవుతుందని గ్రామస్తులందరికీ అర్థమైంది. ఆ గ్రామంలో నరసింహాచారి అనే వైద్యుడున్నాడు. గ్రామాధికారికి జబ్బు చేస్తే వైద్యుడింటికి కబురు వెళ్ళింది. గ్రామాధికారికి వైద్యం చేస్తే గ్రామస్తులతో విరోధం వస్తుంది. వైద్యం చేయకపోతే అది మానవత్వం అనిపించుకోదు. ఇలా ఆలోచించి నరసింహాచారి చాలాసేపు సందిగ్ధంలో పడి చివరకు రహస్యంగా గ్రామాధికారికి వైద్యం చేయసాగాడు. అలా 4 రోజులు జరిగాక ఒక రోజున ఆయన గ్రామాధికారి వద్దకు వెడుతూ చురుకైన వారిలో ఒకడి కంట పడ్డాడు. ఆ రోజే వైద్యుడికి చురుకైన వాళ్ళ నుంచి కబురు వచ్చింది. తను గ్రామాధికారికి వైద్యం చేసిన సంగతి గ్రామ వ్యవహారాలు చూస్తున్న ఆ చురుకైన వాళ్లకు తెలిసిపోయిందని, తన రహస్యం బయటపడినందుకు వారికి తను సంజాయిషి ఇవ్వక తప్పదని అనుకున్న నరసింహాచారి ఆ చురుకైన వాళ్లను కలుసుకుని తనకు కబురంపిన కారణమేమిటో తెలుపమన్నాడు. నువ్వు గ్రామాధికారికి రహస్యంగా వైద్యం చేశావు. గ్రామాధికారితో ఏ విధమైన సంబంధము పెట్టుకోకూడదని ఖచ్చితమైన నిబంధన అమల్లో ఉన్నది. దీనికి నీ సంజాయిషి ఏమిటి అన్నాడు చురుకైన వారిలో నరసయ్య అనేవాడు. వైద్యం చేయడం నా వృత్తి. ఆపదలో ఉన్నవాడిని ఆదుకొనడం మానవత్వం. నేను తప్పు చేశానని అనుకోవడం లేదు అన్నాడు నరసింహాచారి. నువ్వు తప్పు చేశానని అనుకోకపోతే ధైర్యంగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి వైద్యం చేయవలసింది. రహస్యంగా బయలుదేరి ఎందుకు వెళ్ళావు అన్నాడు నరసయ్య. మీరు నొచ్చుకుంటారని అన్నాడు నరసింహాచారి. శభాష్, నువ్వు నాకు నచ్చావు అన్నాడు నరసయ్య. నరసింహాచారికి విషయం అర్థం కాక తెల్లమొహం వేశాడు. అప్పుడు నరసయ్య వైద్యుడికి అసలు విషయం చెప్పాడు. ఇటీవల నరసయ్య ఆరోగ్యం బాగుండడం లేదు. వైద్యం నిమిత్తం ఆయన రాజధానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండాలనుకుంటున్నాడు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని ఎన్నుకోవాలని అంతా అనుకుంటున్నారు. నాయకుల మాటను గుడ్డిగా నమ్మి అనుసరించేవాడు నాయకుడు కాలేడు. నాయకుల పట్ల గౌరవం ఉండాలి. నాయకులకు ఇష్టం లేదని తెలిసినా తమకి తప్పు కాదనిపించిన పని చేసే ధైర్యం ఉన్నవాడికే నాయకుడయ్యే అర్హత ఉంటుంది. మేమంతా అలాంటి వాళ్ళమే. నువ్వు అలాంటి వాడివేనని తెలిసింది. కాబట్టి నిన్ను కూడా ఈ రోజు నుంచి మాలో ఒకడిగా కలుపుకుంటున్నాం అన్నాడు నరసయ్య. వైద్యుడు నరసింహాచారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నాయకుడి లక్షణం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.